హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, వివేక హత్య కేసులో దస్తగిరికి ఊరట లభించింది అంటున్నారు సార్. నిందితుల జాబితా నుంచి అతని పేరుని తీసేశారు అంటున్నారు. ఎందుకు ఈ విధంగా తీసేశారు, మరి దీనివల్ల ఏం జరగచ్చు అంటారు సార్? ఒక దీన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసుగా మనం చెప్పుకోవచ్చు. నాకు తెలిసి నేనైతే ఎప్పుడూ వినలేదు ఇలాంటిది. అంటే ఒక హంతకుడు నేను హత్య చేశాను, ఎలా చేశాను అని పదే పదే కథల్లాగా అవి చెప్పిన హంతకుడిని నువ్వు హంతకుడు కాదు, అసలు నువ్వు నిందితుడే కాదు, నువ్వు సాక్షి మాత్రమే అని కోర్టు చెప్పింది. ఇంతే కదా ఎసెన్స్, ఇంకేమన్నా ఉందా? సో అతనే నేను హంతకుడిని, నేను గొడ్డలతో ఎలా నరికాను, చెయ్యి ఎలా నరికాను, కాలు ఎలా నరికాను ఇవన్నీ చెప్పాడు. సో చెప్పిన తర్వాత అతను నేను మీకు అప్రూవర్గా మారిపోతాను, మిగతా వాళ్ళు ఎవరెవరు ఏమేమి మీకు చెప్పేస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు అతను హంతకుడు కాకుండా పోతాడా? ఇది చట్టంలో ఉండొచ్చు, కోర్టు చెప్పుండొచ్చు. కామన్ పీపుల్గా మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు ముందు ఒక అతను చంపాలని. అందులో దాంట్లో పాల్గొన్న ఒక అతను ముందుగానే వాళ్ళిద్దరికి చెప్పాడు, రే బాబు మన ముగ్గురు హత్య చేద్దాం, నేను అప్రూవర్ మారిపోతా, అప్పుడు నాకు శిక్ష పడదు, మీ ముగ్గురిని నేను పట్టిస్తా, మీ ఇద్దరిని పట్టిస్తా, మీరు జైలుకి వెళ్ళండి, దానికి సంబంధించిన డబ్బులు అవి నేను మీ ఫ్యామిలీస్ అవన్నీ నేను చూసుకుంటా అని ఒక ప్లాన్ చేశాడు అనుకో ఒకడు. దీని ప్రకారం, ఈ లాజిక్ ప్రకారం ఇంకా హంతకుడు కాదుగా అతను, సాక్షి. సో అంటే డబ్బుండి నీ దగ్గర నీ డబ్బుకి లొంగే ఇద్దరిని పట్టుకోగలిగితే, నువ్వు అప్రూవర్గా మారిపోతే వాళ్ళిద్దరు మాత్రమే జైలుకి వెళ్తారు, నువ్వు బ్రహ్మాండంగా ఉండొచ్చు. అంటే ఈ లాజిక్ కానీ జనాలకి వెళ్తే హత్యలు పెరగవా? ఆల్రెడీ హత్యలు దేశంలో 30 నుంచి 33,000 హత్యలు పర్ ఇయర్ జరుగుతున్నాయి ఇండియాలో. ఇందులో కన్విక్షన్ రేటు వెరీ వెరీ మైనర్. 30 మందికైనా యావజ్జీవ పడుతుందేమో అనేది డౌటే. ఇందులో ఈ 33,000 హత్యల్లో ఆల్రెడీ మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఎక్కిప్పుడు కాదు, ఇలాంటి క్రైమ్ని డీల్ చేసేంత స్థాయి లేదు. కోర్టులు కావచ్చు, పోలీసులు ఎక్కడ కూడా సిబ్బంది కొరత, మాకు అనేక వేరే పనులు ఉన్నాయి, ఇవన్నీ జరుగుతుంది. ఇటువంటి సమయంలో ఓపెన్గా నేను హంతకుణ్ణి, నేను ఎలా చంపానంటే అని డబ్బులు తీసుకొని, అది కూడా అతనికి ఏమి పర్సనల్ గ్రడ్జ్ ఉండో ఇంకోటి ఉంటే అర్థం చేసుకోవచ్చు. అది కూడా ఏం లేదు. అతను క్లియర్గా డబ్బులు 5 కోట్లు ఇస్తూ ఉన్నారు, ₹1 కోటి ఇచ్చారు. ఆ ₹1 కోటికి నేను వెళ్ళి అతను, పైగా ఇతను ఒకప్పుడు వీడికి ఉద్యోగం ఇచ్చిన బాస్ అతను. సో అతన్ని అతి కిరాకంగా ఇతనే గొడ్డలి కొన్నాడు, ఇతనే చంపాడు, ఇవన్నీ చేస్తే ఇప్పుడు అతను నువ్వు దోషి కాదు, అసలు నిందితుడే కాదు, నువ్వు సాక్షి మాత్రమే అని కోర్టు డిక్లేర్ చేసిందనే వార్త నాకైతే షాక్గానే ఉంది. అంటే ఓపెన్గా హత్య చేసి కూడా మనం సాక్షులుగా మాత్రం మిగిలిపోవచ్చు. దీనికి అంటే లీగల్గా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఒక కామన్ పీపుల్గా కామన్ సెన్స్తో ఆలోచిస్తే దీనివల్ల ఏ రకమైన ఇది పంపించాలనుకుంటున్నారు సమాజానికి, ఎటువంటి ఇది వెళ్తుంది, సిగ్నల్స్ వెళ్తుంది అని చూసినప్పుడు ఖచ్చితంగా ఇది డిబేటబుల్ అనిపిస్తుంది నాకు. అంటే అప్రూవల్గా మారిపోతే వాళ్ళు ఇదేనా, వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి హెల్ప్ చేయొచ్చు, కానీ ఇది ప్రీ ప్లాన్డ్ అయితే ఏంటి పరిస్థితి? నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగా ప్రీ ప్లాన్డ్గా అయితే ఏంటి పరిస్థితి? సో అతను మనం మామూలుగా అంటుంటాం, ఎవరైనా పశ్చాత్తాపడితే అతను చేసిన పాపాలన్నీ పోతాయి అని. కానీ మన జస్టిస్ సిస్టమ్ ఉంది కదా, ఒక చట్టం అలాగా ఉండదు. చట్టం నేనే చేశాను సార్, సారీ సార్ నేను పొరపాటుగా చంపాను, నేను చాలా బాధపడుతున్నానండి అంటే వదిలేస్తుందా? కానీ ఇటువంటి కేసుల్లో ఎలా ఇది సాధ్యం అనేది ఇప్పుడు చూడాలి చర్చ. ఎందుకంటే అతను ఓపెన్గా దాని నుంచి హత్య చేయడం వల్ల అతనికి ఒక సమాజంలో ఒక ప్రెస్టేజ్ వచ్చింది, ఒక వాల్యూ పెరిగింది. దాన్ని కూడా ఉపయోగించుకొని అతను అనేక పంచాయతీలు చేశాడు, అనేక మంది బెదిరించాడు, కిడ్నాప్ చేశాడు ఒక అమ్మాయిని, ఇవన్నీ చేశాడు, కేసులు ఉన్నాయి అతని మీద. అయినా ఇప్పుడు అతను సాక్షి అయితే అతను ఇంకా రెచ్చిపోతాడు కదా. అతను అంటే నన్ను పోలీసులు ఏం చేయలేరు,
ప్రత్యర్థులు ఏం చేయలేరు, కోర్టు ఏం చేయలేదు అనేది అతనికి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు సిగ్నల్. అతను ఇంకా రెచ్చిపోయి పంచాయతీలు చేయడానికి గ్యారంటీ ఉంది. పైగా అతన్ని సపోర్ట్ చేసిన తెలుగుదేశం గవర్నమెంటే ఇప్పుడు ఉంది. సో ఇంకా అతను రెచ్చిపోయి రేపొద్దున అనేక క్రైములు చేస్తే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఆల్రెడీ అతని మీద కేసులుండి అతను మీద ఇబ్బందులు ఉంటేనే అతను రెచ్చిపోయి అనేకం చేశాడు. మనమే అనేకసార్లు అతను పంచాయతీల గురించి చెప్పుకున్నాం. మామూలుగా అతను ఫోన్ చేసి ఎవరికైనా ఎవరు సార్ మీరంటే దస్తగిరి అంటాడు. ఏ దస్తగిరి అంటే దస్తగిరి తెలీదా నీకు, వివేకానందం చంపినోడిని అని మాట్లాడతాడు. అంటే ఇది అతనికి ఇప్పుడు ఒక పవర్గా మారిపోయింది. తను చేసిన హత్య తనకి పవర్. చాలామంది రౌడీలకి ఇదే జరుగుతుంది. వాళ్ళు ఒక హత్య చేయగానే వాళ్ళ పవర్ పెరిగిపోతుంది. హంతకుడనగానే అందరూ భయపడి అతనికి భయంతో కూడిన అదే మన త్రివిక్రమ్ డైలాగ్ లాగా భయంతో కూడిన గౌరవంతో కూడిన ఒక ప్రేమ నటిస్తుంటారు. అలాంటిది దస్తగిరి కూడా రాబోయే కాలంలో అతను ఒక పెద్ద రాజకీయ నాయకుడు అయిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కోర్టే అతన్ని సాక్షి, నువ్వు చట్ట ఇది కాదు, నువ్వు నిందితుడు కాదని చెప్పినాక సమాజం ఇంకా అందరూ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. రేపు పొద్దున అతను తెలుగుదేశంలో చేరిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తెలుగుదేశం అతన్ని పెంచి పోషించింది దాని పొలిటికల్ అవసరాల రీత్యా. సో ఇప్పుడు ఇంకా కోర్టు కూడా అతన్ని నువ్వు దోషి కాదని చెప్పింది. మరి దీని మీద ఎవరైనా పైకోర్టుకి వెళ్తారా, హైకోర్టుకి వెళ్తారా, సుప్రీంకోర్టుకి వెళ్తారా అనేది చూడాలి. వెళ్తే బాగుండని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది చర్చకి రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కేసులు సమాజంలో కూడా వివిధ సెక్షన్లు చర్చించాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరైనా ప్లాన్ చేసుకొని ఒక హత్య చేసేసి తర్వాత అప్రూవర్గా మారిపోయి ఇంకో హత్యలో పాల్గొన్న మిగతా వాళ్ళని పట్టిస్తే ఇతను దోషి కాకుండా పోతాడా, ఇతను నిందితుడు కాకుండా పోతాడా, ఇతను సాక్షి అయిపోతాడా అనేది తేలాల్సి ఉంది. ఇది కరెక్టేనా? ఒకవేళ చట్టం అలా ఉంటే అటువంటి చట్టం ఉండడం కరెక్టా? ఈ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వాడు నిజంగా మార్పు వచ్చుంటే, నేను నిజంగానే తప్పు చేశానని మార్పు వచ్చుంటే అతను ఆ పంచాయతీలు చేయడం, దాన్ని ఉపయోగించుకొని బెదిరించడం, డబ్బులు సంపాదించడం, ఫైనాన్స్ వ్యవహారాలు చేయడం అవన్నీ చేసేవాడు కాదు. బేసిక్గా అతను ఒకప్పుడు ఆటో డ్రైవరు, అంతకుముందు ఐస్ బండి పట్టుకొని ఐస్ అమ్ముకుంటున్నాడు. తర్వాత వివేకానంద రెడ్డి అతన్ని డ్రైవర్గా పెట్టాడు. తర్వాత అతనికి వివేకానంద రెడ్డికి ఏదో ఇబ్బందులు వచ్చి తీసేస్తాడు అతన్ని. అతనుకి ఇప్పుడు అతనికి ఏదో వివేకానంద రెడ్డి మీద గ్రడ్జ్ ఉంది కాబట్టి అతన్ని ఈ టీము అతన్ని తీసుకున్నారు. అతనికి కిరాయి డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇస్తే అతను దీనికి ఒప్పుకొని తనకి ఒకప్పుడు ఉద్యోగం ఇచ్చిన అతన్ని చంపడానికి కదిరికెళ్ళి గొడ్డలి కూడా అతనే కొన్నాడని అతనే చెప్పి, ఇవన్నీ నేను చెప్తున్నా కాదు, అతనే అనేకసార్లు చెప్పాడు, పబ్లిక్ డొమైన్లో ఉన్నవే. ఓకే. సో మరి ఇప్పుడు అతన్ని అని తేల్చేసింది కోర్టు. మరి ఇక్కడ తాగుతుందా, పై కోర్టులకు వెళ్తారా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.